వలపుల తలపులు ఫలించునా వలపుల తలపులు ఫలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మనలాలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మనలాలించునా వలపుల తలపులు ఫలించునా ఇప్పటికే 2 జాములు పొద్దు గడిచినది. ఇంతవరకు వారు విమోచనముకు రాలేదు. వారు భుజింపకే పచ్చి గంగైనా నోట పోసుకుని సాహసము చేయలేదు. ఏ అత్తగారెటు లేదు. ఉన్న మామగారు కుమారుడిపై వెంకచే మంచం పడ్డారు. ఇక నా గోడి ఎవరికి చెప్పుకొనవలేను. కూర్చుంటే కష్టమా, కూర్చుంటే కష్టమా, వనితను విడనాడి వచ్చెను ముళ్ళపై వలె నిలుచో చూచుటే గన్నెత్తి చోద్యమునా చూసెనా నిప్పులు తుడియదు కల్
విన్నపనము వినియనా చెవి పెడబెట్టి విను పలుకునే నోరెత్తి భోగ్యమున పలికెనా నిష్ఠురోకులనే వైగు పుణ్యవశమున నాకిట్టి పూజ్యుడైన భర్త లభించెనని గర్వపడి తినే గాని పతికి చేరై పతికి చేరై వలసి వచ్చునని లంచనైతే స్వప్నమునైనా అడుగులో చెప్పులు వస్తూనే ఉన్నారు. నా విచార చర్యలు వాడు పొడగొట్టకుండా నవ్వుముఖంతో ప్రవర్తించమని ఈరోజు చాలా పొద్దుపోయినట్లున్నది. ఆ సంగతి నాకు తెలియదు. స్నానం నీరుతో సిద్ధం చేశారండి. లేదు లేదు, ఇప్పుడు స్నానం చేయటం అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది, శీఘ్రమే వెళ్ళాలి. అయ్యో బాబు, అలాగా ఓ అది అంతయు జాలియే. నిజముగా నీ ఏడుపు తగిలియే దానికి పదే పదే జబ్బు చేస్తున్నది. రామరామ, ఎన్నడైనా నేను దాని పన్నెత్తి మాట ఎరుగుదురా. పైకనుకున్న నేను నీ కడుపులో ఎంత కుళ్ళు తాగలదో నాకు తెలియదా? నూతన మేడలోనికి గృహప్రవేశం చేయించున్నాము, వచ్చి చూసిపోవలసిందని వర్తమానం పంపినది. రాగలిగివా మాట్లాడుతున్నా? ఇది నా అపరాధము. మీ ఆజ్ఞతో తప్పనిసరి, కానీ అది పిలుచుటయు నేను చుటయా. ఆహా, ఓహో ఓహో, ఏమి స్వాతిశయము, ఏమి స్వాతిశయము. ఎలా చూడు, దాని ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? నాకంతటి దూరాలోచన లేకపోయింది. ఓ దురదృష్టం వల్ల అమ్మగారికి దూరాలోచన లేకుండా పోయింది కదా. దూరాలోచన ఎక్కడికో చూడు, వంట ఇంట నీవు చెవి కార్యములు ఏమీ లేవు. అలా నిక్షేపంగా ఇక్కడే దగ్గర బ్రహ్మేశ్వరుడు నాకెట్లు ఈ విపత్తు నివారింప ఎవరు దిక్కు? మామగారు వచించినట్లు నా మెతక్కల వల్లే వీరు ఈ విధంగా ప్రవర్తించుతున్నారు. ఏది ఏమైనా కానీ నేను మాత్రం కాసింత కటువుగా మాట్లాడవలసినది.
అందరికి అప్పుడు లాగానే ఉన్నది. ఒక్క క్షణం అలా కూర్చోడు, మీతో కాస్త మాట్లాడవలసి ఈ పూట శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? చెప్పి ఉన్నారు. మరి ఏమిటట మాట్లాడేది ఏమిటో? ఈ దినం మాత్రము నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళడం తెలుసుకోలేదు. ఓహో, పాకము బాగా ముదిరినదే. సరే సరే, ఆ చెప్పేది 3 ముక్కలు బొచ్చడగా చెప్పేసి కానీ రాకపోతే రాలేదు, వస్తే ఏడుపులు పెరగబోదు కానీ మణులకు ఆత్మ విగుండె జగత్రయంబు చందన పంక శీతల విశాల యుగంచల దృష్టి మహానందరస ప్రసారియగు నాగము లోకమునైలునా భర్తయే అల్లంగని మాని పండైనా అగదా అగదా భార్య భరింపగలుగునే భార్య భరింపగలుగునే దేని చెప్పగలిగినది, దేని చెప్పగలిగినది అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. దానికి ఇప్పుడు కట్టకబడిన ప్రయోజనం ఏమున్నది? చూడు, నా హృదయము పరాధీనమైపోయింది. అదే అదే ముఖ్యంగా నేను అడుగుతాచింది. ఎందువల్ల పరాధీనమైనది? గురువు వినపడి చేతలా, విద్యాహీనురాలప్పుడు చేతలా, వినయ సంపత్తి లేనిదన్నప్పుడు చేతలా, ఎందువల్ల మీ మనసు పరాధీనమైనది? నిజందు లోపం ఉన్నది ఎవరన్నారు? తమరు భూదేవి కంటే సహనం గలవారు, జాహ్నవి కంటే పవిత్రారు, మీది నుంచి రంభ కంటే నేర్పు కూడా కలవాలి. నిజందు లోపం ఉన్నది నేను అనలేదు అనలేదు అనలేదు. అంత స్తోత్రపాఠం ఎందుకు లేదు? నా ఎందు ఏదో లోపం లేదు కదా. మీకు నా ఎడ ఇంతటి నిర్ణయం కలగడం కారణము ఆ లోపం మీద చెప్పండి. చేత నేను సరిదిద్దుకోలేదు. ఆ లోపం మీద చెప్పండి, చెప్పండి. నా ఎందు లోపం లేదు.